కోర్టు తీర్పు వచ్చి 24 గంటలు దాటినప్పటికీ ఈ రాష్ట్రంలో దళితులంతా కూడా మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా దోషి ఎవరైతే ఉన్నారో దళితులకి గుండు గీయించి కనుబొమ్మలో తీయించిన దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో తోట తిరుమతుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని చెప్పి గొంతెత్తినప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం అనంటే నీకు దళితుల అవసరం లేదని మేము భావించవలసి వస్తుంది. ఇదే సమయంలో నా దళిత నాయకులకి, వైసీపీలో ఉన్న నాయకులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇంకా వైసీపీ పార్టీలో ఉండడం అనంటే, తోట త్రిమూర్తుల పక్కన ఉండడం అనంటే ఆత్మ వంచన చేసుకుని ఆత్మాభిమానాన్ని చంపుకుని అక్కడ ఉండడమేనని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా అన్నలకి మీరు దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేయండి. అయ్యా, మీరు క్యాండిడేట్ని మార్చండి, మేము ఈ పార్టీలో కొనసాగాలనంటే ఈయన్ని సస్పెండ్ చేయండి, అభ్యర్థిత్వం నుంచి తొలగించండి. మీరు వేరే అభ్యర్థిని ఇస్తేనే మేము పార్టీలో కొనసాగుతాం, లేదంటే మేమందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పి మీరు తక్షణమే అనవలసిన అవసరం మీ మీద ఉన్నదని చెప్పి, లేదా మేమానం వైసీపీ పార్టీకి తోట త్రిమూర్తులకి ఉడుగుని చేస్తామని అంటే కనుక మీరు దళిత ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అయ్యా, మీరు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఆత్మగౌరవంతో బతకాలన్నా, దళిత ఆత్మగౌరవాన్ని పెంచాలన్నా మీరు బయటికి రావాల్సిందే. లేదనంటే మీరు దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను అనదలుచుకున్నాను. మేము త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ మాల మహానాడు, నా రెల్లి సామాజిక సంఘం అందరం కూడా ఒక డెలిగేట్గా ఏర్పడి ఏదైతే మరి ఎస్సీ అట్రాసిటీ కేసులో శిక్ష పడిన ఖైదీ ఎవరైతే ఉన్నారో తోట త్రిమూర్తుల్ని వెంటనే ఎమ్మెల్సీ నుంచి రీకాల్ చేయాలని చెప్పి మరి గవర్నర్ గారిని కోరబోతున్నాం. గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని మరి ఆయన రీకాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.